నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నాగర్ కర్నూలు జిల్లాలో ఇందిరా సౌరగిరి జల వికాసానికి సీఎం శ్రీకారం. అచ్చంపేట స్ఫూర్తితో రాష్ట్రమంతా సాగుకు సౌర విద్యుత్ అందిస్తామని వెల్లడి. సోషల్ మీడియా విష ప్రచారాన్ని పట్టించుకోనన్న రేవంత్ రెడ్డి. 16 నెలలు ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకే తెలుసని వ్యాఖ్య. విజయనగరంలో ఉగ్ర కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం. సిరాజ్ ఆర్థిక కార్యకలాపాలపై దృష్టి సారించిన ఎన్ఐఏ. గుల్జార్ హౌస్ వద్ద అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరం. పరిహారం ఇవ్వటం కాదు, ప్రజల ప్రాణాలపై సర్కారు దృష్టి పెట్టాలన్న కేటీఆర్. 5వ రోజు సరస్వతి పుష్కరాల్లో భక్తుల రద్దీ. నదిలో స్నానమాచరించిన బండి సంజయ్. ఏర్పాట్లపై అసంతృప్తి. రాష్ట్రానికి మరో 4 రోజులు వర్ష సూచన. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. శరణార్థుల అంశంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు. ఆశ్రయం కల్పించేందుకు భారతదేశం ధర్మసత్రం కాదని స్పష్టీకరణ. రాష్ట్రంలోని ప్రతి వ్యవసాయ పంపు సెట్ స్థానంలో సోలార్ పంపు సెట్ అందించి ఆదాయం అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో పోడు భూములు పోరు భూములుగా మారితే ఇప్పుడు గిరిజనులకు హక్కులు కల్పించి ఆత్మగౌరవంతో బతికేలా చేశామన్నారు. అక్రమ సంపాదనతో సోషల్ మీడియాలో చేసే విష ప్రచారాన్ని పట్టించుకోనున్న సీఎం 16 నెలల్లో ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో పైలాన్ను ఆవిష్కరించారు. 49 మంది రైతుల భూముల్లో ఏర్పాటు చేసిన సోలార్ పంపు సెట్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. అనంతరం లబ్ధి పొందిన మహిళా గిరిజన రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. మాచారంలోనే కాదు, అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రతి విద్యుత్ పంపుసెట్టు స్థానంలో సోలార్ పంపుసెట్టు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 100 రోజుల్లో ఈ పనుల్ని పూర్తి చేసి అచ్చంపేటను దేశానికే ఆదర్శంగా నిలపాలన్నారు. అనంతరం మాచారంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ పాల్గొన్నారు. 10 అంశాలతో కూడిన నల్లమల్ల డిక్లరేషన్ను ఆవిష్కరించారు. తండాలు, గూడెల్లోని ఆదివాసులందరికీ 6,70,000 ఎకరాల్లో నల్లమల్ల డిక్లరేషన్లో భాగంగా సోలార్ పంపుసెట్లు ఇచ్చి ఆత్మగౌరవంతో బతికేలా చేస్తామని హామీ ఇచ్చారు. 29 మంది గిరిజన కుటుంబాలు 45 ఎకరాలలో ఆనాడు ఈ భూముల్లో వాళ్ళు దున్నుకుంటే ఈ పోడు భూములు పోరు భూములుగా మారినాయి. ఆనాడు ఈ పోరు భూముల్లో పోరాటం చేసిన గిరిజనులను బేడీలు వేసి జైలుకు పంపించిన చరిత్ర గత ప్రభుత్వానిదైతే, ఈనాడు అదే భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టి వాళ్లకు మంచి తోటలు పెట్టి మంచి పంటలు పండే ఫలాలను ఇచ్చే భూములుగా మార్చి ఈ రోజు ఆ గిరిజనులు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఇందిరా సౌర గిరి జల విధానాన్ని ఈ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. 16 నెలల పాలనలో వివిధ రంగాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని ఏకంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని సీఎం గుర్తు చేశారు. పాలమూరోళ్లంటే మట్టిపని, తట్టపని, పారపనికే కాదు, పరిపాలనలోనూ నెంబర్ 1 అని నిరూపించామన్నారు. కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులను నియంత్రించి పేదలకు అందుబాటులో తీసుకొచ్చింది. నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. కేంద్రంలో మన ప్రభుత్వం లేదు, పరాయి పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉన్నా మనల్ని అభినందించక తప్పలేదు. శాంతి భద్రతలకు సంబంధించి దేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో పోటీ పెడితే శాంతి భద్రతలు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత మెరుగ్గా ఉన్నాయి. నెంబర్ 1 శాంతి భద్రతలను కాపాడిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది. నిరుద్యోగ సమస్యని నిర్మూలించడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 అని కేంద్ర ప్రభుత్వమే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వమే ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ రాష్ట్రం అత్యధికంగా తన పన్నులను వసూలు చేసింది అనంటే తెలంగాణ రాష్ట్రమే. సొంతంగా పన్నుల సేకరణలో నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఇవాళ ప్రకటించింది. ఈ దేశానికి
తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామని ఈ 16-17 నెలల్లో మనం నిరూపించినాం. కానీ ఇది సరిపోదు, ఇంకా ముందుకు వెళ్ళాలి. ప్రతి రైతుకు సోలారు పంపు సెట్ ఇచ్చి విద్యుత్ అవసరం లేకుండా స్వయంగా ఆదాయాన్ని పెంచుకోవడానికి అచ్చంపేటను ఏ విధంగా ఆదర్శంగా తీర్చిదిద్దాలనుకుంటున్నామో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రణాళికలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసని వాళ్లే గుండెల్లో పెట్టుకుని ప్రభుత్వాన్ని కాపాడుకుంటారని సీఎం వ్యాఖ్యానించారు. కొంతమంది కుట్రలు చేయొచ్చు, కుతంత్రాలు చేయొచ్చు. వాళ్లకున్న అక్రమ సంపాదనతో సోషల్ మీడియాలో మన మీద దుమ్మెత్తి పొయ్యొచ్చు. కానీ నిజం అనేది తెలుస్తుంది. ఆ నిజం ఎట్లా తెలుస్తుంది అంటే సన్న బియ్యంతో బుక్కెడు పువ్వ కడుపులకు పోయినప్పుడు ఆ ఆడబిడ్డకు తెలుస్తుంది. వాళ్ళ పిల్లలకు బుక్కెడు పువ్వ పెట్టినప్పుడు, ఇంటానికి పెట్టినప్పుడు ఇది ఇందిరమ్మ రాజ్యంలో మా రేవంత్ అన్న ఇచ్చిండు సన్న బియ్యం అని చెప్పి ఆ ఆడబిడ్డలకు తెలుస్తుంది. ఇవాళ 60,000 మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు వచ్చి ప్రతి నెల జీతం కోసం సంతకం పెట్టినప్పుడు ఈ ఉద్యోగం మా రేవంత్ అన్న ఇచ్చిండు, ఆయన వచ్చినాకనే మాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పి అతను గుర్తు చేసుకుంటాడు. ఇవాళ గవర్నమెంట్ స్కూళ్లలో, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు 40% డైట్ ఛార్జెస్ పెంచడమే కాదు, ఆడబిడ్డలకు 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం కదా. ప్రతి నెల అవి పొందినప్పుడు ఆ బిడ్డలు గుర్తు చేసుకుంటారు. ఇదే కాదు, రైతు రుణమాఫీ 20,617 కోట్ల రూపాయలు, 25,55,364 మంది రైతులు పాస్ పుస్తకం చూసినప్పుడల్లా మా సోదరుడు రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయల వరకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిండని మా రైతులు గుర్తు చేసుకుంటారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 50 లక్షల కుటుంబాలు ఇవాళ 200 యూనిట్లు ఉచిత కరెంటును ఈ రోజు పొందుతున్నాయి. 3,10,00,000 మంది తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్య లబ్ధిదారులు ఉన్నారు. వీళ్ళందరూ గుర్తు చేసుకున్నప్పుడు ఆ సన్నాసులు సోషల్ మీడియాలో చేసే తప్పుడు ప్రచారం నాకు ఒక లెక్కన అని చెప్పి ఈ రోజు మీ అందరి ముందర నేను చెప్పదలుచుకున్నా. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద 119,50,00,000 రూపాయల చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా నాగర్ కర్నూలు జిల్లాలోని స్వగ్రామం కొండారెడ్డిపల్లిలోని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. 3 కోట్ల రూపాయల సొంత ఖర్చుతో రేవంత్ రెడ్డి ఈ ఆలయాన్ని నిర్మించారు. మంత్రులతో కలిసి కొండారెడ్డిపల్లికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయార్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభాపతి గడ్డం ప్రసాదరావు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 20,104 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 5,364 లబ్ధిదారులకు 53,64,00,000 విడుదల చేసినట్లు వెల్లడించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇందిరమ్మ ఇళ్లకు ప్రతి సోమవారం నిధులు విడుదల చేస్తున్నట్లు పొంగులేటి తెలిపారు. బేస్మెంట్ పూర్తి చేసుకున్న 1,383 గోడల నిర్మాణం పూర్తయిన 224 ఇళ్లకు 16,07,00,000 విడుదల చేసినట్లు వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టు కింద 47,335 ఇళ్లు మంజూరు కాగా 20,104 ప్రారంభమయ్యాయని చెప్పారు. దాదాపు 10 ఇళ్లు స్లాబ్ దశకు చేరాయని చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయానికి తావలేకుండా 4 విడతల్లో లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా వీలైనంత త్వరగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విజయనగరంలో ఉగ్రమూలాల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాంబులు తయారు చేయాలని నిందితులకు సౌదీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు పోలీసులు గుర్తించారని తెలిసింది. పేలుళ్ల కుట్రకు సంబంధించి మరిన్ని విషయాలు రాబట్టేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. అదే సమయంలో ఈ కేసులో ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు. సిరాజ్ ఆర్థిక కార్యకలాపాలపై ఎన్ఐఏ దృష్టి పెట్టింది. సిరాజ్కు సంబంధించిన బ్యాంకు ఖాతాలను పరిశీలించింది. భారీగా ఎఫ్డీలు ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించినట్లు సమాచారం. విజయనగరం ఉగ్రమూలాల కేసులో విస్తుగొలిపే విషయాలు బయటకొస్తున్నాయి. సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. 6గురితో ఇన్స్టా గ్రూప్ క్రియేట్ చేసుకున్నట్లు గుర్తించారని సమాచారం. సిరాజ్, సమీర్తో పాటు టీంలో కర్ణాటక, మహారాష్ట్ర యువకులున్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు తెలిసింది. హైదరాబాద్లో 3 రోజుల పాటు 6 సభ్యుల ముఠా కలిసి ఉన్నట్లు గుర్తించారని సమాచారం. ఐసిస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాల అమలుపై చర్చించినట్లు తెలిసింది.
బాంబులు తయారు చేయాలని ఇద్దరికి సౌదీ నుంచి ఆదేశాలు వచ్చాయని, మిగతా నలుగురికి బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని ఆదేశాలు ఇచ్చారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించినట్లు సమాచారం. పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రిని ఆన్లైన్లో సిరాజ్ కొనుగోలు చేసినట్లు తెలిసింది. అరెస్టు సమయంలో సిరాజ్ వద్ద భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అమ్మోనియం నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ సీజ్ చేశారు. సిరాజ్ను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు అతను ఇచ్చిన సమాచారంతోనే సికింద్రాబాద్ బోయిగూడ వాసి మహమ్మద్ సమీర్ను పట్టుకున్నారు. 10వ తరగతి చదివి సికింద్రాబాద్లో లిఫ్ట్ మెకానిక్గా సమీర్ పనిచేస్తున్నాడు. తల్లి, సోదరితో కలిసి నివాసం ఉంటున్నాడు. సిరాజ్, సమీర్ ఫోన్లలో ఉన్న కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించినట్లు తెలిసింది. సామాజిక మాధ్యమాల ద్వారా వీరిద్దరూ ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితులైనట్లు గుర్తించారు. ఇద్దరూ కలిసి అల్ హింద్ ఇత్తెహాదల్ ముస్లిమీన్ సంస్థ ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. బోయగూడ రైల్ కళారంగు కాలనీ వద్ద పోలీసులు నిఘా పెట్టారు. విజయనగరం పోలీసులు సమీర్ను అరెస్టు చేశాక అతడితో కాంటాక్ట్లో ఉన్న వారిపై తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు. పేలుడు పదార్థాలను ఆన్లైన్లో సిరాజ్, సమీర్ ఆర్డర్ పెట్టినట్లు పోలీసుల విచారణలో గుర్తించినట్లు తెలిసింది. యూట్యూబ్లో పేలుడు పదార్థాల తయారీ విధానం చూశారని సమాచారం. పేలుడు రిహార్సల్స్ చేయాలని ఉగ్ర సంస్థల హ్యాండిల్స్ నుంచి వీరికి సమాచారం అందినట్లు పోలీసుల విచారణలో గుర్తించినట్లు తెలిసింది. ఈ నెల 21, 22 తేదీల్లో విజయనగరంలో పేలుడుపై రిహార్సల్స్ చేయాలని చెప్పారని, అనంతరం ఎక్కడ పేల్చాలో చెబుతామని వారికి చెప్పినట్లు సమాచారం. గతంలోనూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై సిరాజ్ను అదుపులోకి తీసుకుని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇదే భావజాలంతో ఉన్న సమీర్తో సిరాజ్కు పరిచయం అయింది. రిహార్సల్ విజయవంతమైతే ఎక్కడ పేల్చాలో ఉగ్రవాద సంస్థ నుంచి నిందితులకు సమాచారం వచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని తెలిసింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన సిరాజ్, సమీర్ కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఆదివారమే వీరిద్దరిని కోర్టుకు తరలించారు. విజయనగరం జిల్లా కోర్టు నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ప్రస్తుతం వీరిద్దరూ విశాఖ జిల్లా జైల్లోనే ఉన్నారు. అయితే ఇద్దరిని కస్టడీకి తీసుకుంటే పేలుళ్ల కుట్రకు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పేలుడు పదార్థాల సేకరణ, తయారీ కోసం నిందితులకు నిధులు ఎవరు సమకూర్చారన్న కోణంలో విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే ఇద్దరి వెనుక ఉన్న ప్రధాన సూత్రధారుల గుర్తింపుపై పోలీసులు దృష్టి సారించారు. గత 6 నెలల్లో సిరాజ్ 2-3 సార్లు సౌదీ అరేబియా వెళ్లినట్టు ట్రావెల్ హిస్టరీ కూడా పోలీసుల చేతిలో ఉన్నట్లు తెలిసింది. వీటన్నింటిపై నిర్ధారణ కోసం మరిన్ని వివరాలు రాబట్టేందుకు సిరాజ్, సమీర్ని పోలీసులు కస్టడీకి కోరనున్నట్లు తెలుస్తోంది. విజయనగరంలో ఉగ్రమూలాల కేసులో ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు. విజయనగరం 2 టౌన్ స్టేషన్కు ఎన్ఐఏ అధికారులు చేరుకుని కేసుకు సంబంధించిన విషయాలను 2 టౌన్ పోలీసులతో మాట్లాడారు. సిరాజ్ ఆర్థిక కార్యకలాపాలపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. సిరాజ్కు సంబంధించిన బ్యాంకు ఖాతాలను పరిశీలించి భారీగా ఎఫ్డీలు ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించినట్లు సమాచారం. రాష్ట్రంలో మద్యం ధరలు మరోసారి పెరిగాయి. చీప్ లిక్కర్, బీర్, బ్రీజర్ వంటి రెడీ టు డ్రింక్ మద్యం మినహా అన్ని రకాల మద్యం ధరలను పెంచినట్టు అబ్కారీ శాఖ వెల్లడించింది. 180 మిల్లీలీటర్ల క్వార్టర్ బాటిల్పై 10 రూపాయలు లెక్కన పెంచినట్లు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులో పేర్కొంది. పెరిగిన ధరలతో మద్యం ఇప్పటికే డిపోలకు చేరినట్లు ఎక్సైజ్ శాఖ వివరించింది. చాలా కాలం నుంచి మద్యం ధరలు పెంచలేదని, పెరిగిన ముడి సరుకు, ఉత్పత్తి వ్యయాలతో నష్టపోతున్నట్లు మద్యం ఉత్పత్తి కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఈ అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరల నిర్ణయాక కమిటీ సిఫార్సుల మేరకు మద్యం ధరలు పెంచినట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బీర్ల ధరలు పెంచిన సర్కారు ఇప్పుడు వైన్, బ్రాందీ, రమ్, ఇతర రకాల మద్యం ధరలు పెంచింది. ఈ పెంపుతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగానే పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందాల పోటీపై ఉన్న శ్రద్ధ, ఆధ్యాత్మికతపై ఎందుకు లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలదీశారు. సరస్వతి పుష్కరాలకు కేవలం 35 కోట్లు కేటాయించడంపై విస్మయం వ్యక్తం చేశారు. తక్కువ నిధుల కేటాయింపు వల్ల అరకొర సౌకర్యాలు కనిపిస్తున్నాయని సంజయ్ పెదవి విరిచారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద పుష్కర స్నానం ఆచరించిన కేంద్ర మంత్రి ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కోరిన కోరికలు తీర్చే స్వామిని భక్తులంతా కొలవాలని సూచించారు. చేస్తున్నారు. 30 కోట్లు ఏ మూల సరిపోతుంది? ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. 30 కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోతాయి? వాళ్ళ ఉత్తరప్రదేశ్లో కుంభమేళా సందర్భంగా 50 కోట్ల మందికి ఆతిథ్యం ఇచ్చిన ప్రభుత్వం యోగి గారి ప్రభుత్వం. 50 లక్షల మందికే
వాళ్ళ పరిమితం చేసి ఇవాళ ఈ పుష్కరాలను తూతుమంత్రంగా ముగించే ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదు. అందాల పోటీలు వాటికి 300 కోట్లు 400 కోట్లు ఖర్చు పెట్టేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్యాత్మికతకు కేవలం 30 కోట్లతో చేతులు దులుపుకోవడం ఇది ఎంతవరకు కరెక్టో ఆలోచించాలి. ఇలా ఈ పండుగను ఒక పండుగ వాతావరణంలో నిర్వహించాల్సిన ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. కానీ ప్రభుత్వం ఎందుకు సహకరిస్తలేదు? మళ్ళీ ఇట్లా మేము మాట్లాడిన కేంద్రం ఏం చేస్తుంది అంటారు. అన్ని కేంద్రం చేసాక మీరెందుకు ఉండియాలి? కాబట్టి ఆ స్థాయిలో మీరు కష్టపడి పనిచేస్తే కేంద్రం కూడా సహకరిస్తుంది. కానీ కష్టమే లేదా మీది? ప్రభుత్వం అందాల పోటీల మీదే కాకుండా అగ్ని ప్రమాదాలపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. పాత బస్తీలోని గుల్జార్ హౌస్ సమీప భవనాన్ని సందర్శించిన కేటీఆర్ బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రాజకీయంగా మాట్లాడడానికి రాలేదన్న కేటీఆర్ ముఖ్యమంత్రే హోంమంత్రి కాబట్టి ఘటనా స్థలానికి వస్తే అధికారులు బాగా పనిచేస్తారన్నారు. హైదరాబాద్లో ఇదే అత్యంత భారీ అగ్ని ప్రమాదమని చెప్పారు. అగ్నిమాపక యంత్రంలో నీళ్లు, అంబులెన్స్లో ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియో ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 120 సంవత్సరాల పైచిలుకు టైం నుంచి ఇక్కడ ఉన్నారు. అగర్వాల్ గారి కుటుంబం మొత్తం ఇక్కడ ఉంటా ఉంది. నిన్న జరిగిన దుర్ఘటన హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన. అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఏ ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభమేంది, వసతులు లేకుండా వస్తే లాభమేంది? ఆ సౌకర్యాలు ఆ ఫైర్ ఇంజన్ల అంబులెన్స్లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే, కొంతమంది అన్న మా వాళ్ళు బతుకుతుండే అనే బాధ. ఇలా రాజకీయం లేదు, ఎవరిని తిట్టేది లేదు. నేను ప్రభుత్వాన్ని కూడా అడిగేది ఒకటే, మీరు దయచేసి ఎండాకాలం వచ్చిందంటే మున్సిపల్ మంత్రి కానీ, మున్సిపల్ అధికారులు కానీ, పోలీసు వాళ్ళు కానీ, ఫైర్ ఇంజిన్ వాళ్ళు కానీ ఓ రివ్యూ పెట్టుకోవాలి, సమీక్ష చేయాలి. చచ్చిపోయినాక కాంపెన్సేషన్ ఒక 5 లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు. భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి. దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు, ఇంకా మంచి పనులు చేయండి. చనిపోయిన ప్రతి ప్రాణానికి కనీసం ఒక 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. హైదరాబాద్ పాత బస్తీ గుల్జార్ హౌస్ సమీప భవనంలో జరిగిన అగ్ని ప్రమాదం ఒక గుణపాఠం లాంటిదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోవడం బాధాకరమన్నారు. పురాతన భవనాల్లో అగ్ని ప్రమాద భద్రతా నిబంధనలు పాటించకపోవడం, తనిఖీ చేయకపోవడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందన్నారు. అలాంటి భవనాల్లో నిర్మాణాన్ని ఇప్పటికిప్పుడు మార్పులు చేయడం సాధ్యం కాదంటున్న రంగనాథ్ యజమానులు తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం త్వరలోనే అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోందని రంగనాథ్ వివరించారు. కూడా తీసి ఎక్కడ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఎందుకు దాని కారణాలు అనేది మనం లోతుగా వాటిని విశ్లేషణ చేసి మనం దాన్ని స్టడీ చేసిన తర్వాత దానికి సొల్యూషన్ కూడా మనం చట్టంలో సవరణలు చేయటం అనేది. బట్ పాత బిల్డింగ్స్ కొన్ని లక్షల బిల్డింగ్స్ ఉన్నాయి, దాని మీద కూడా తప్పకుండా మేము ప్రభుత్వం నుంచి డైరెక్షన్స్ తీసుకుంటాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు వాళ్ళకి అనుగుణంగా అక్కడ కూడా రేపు తప్పకుండా ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. ప్రభుత్వం దగ్గర కూడా మేము ఈ పాయింట్స్ అన్నిటిని కూడా రేస్ చేసి షూర్గా దీని మీద ఒక మంచి గైడ్లైన్స్ వచ్చేటట్టు విధంగా, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ దురదృష్టకరమైన కానీ కూడా దీని నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీస్ ఆర్ ఆల్ ఐ ఓపెనర్స్. మనకి చట్టపరంగా కూడా వివిధ పవర్స్ ద్వారా కూడా మాకు బలోపేతం అయ్యే విధంగా జరిగితే కనుక డెఫినెట్గా ఇంకా బెటర్ యాక్షన్ తీసుకోవడానికి అనేది గవర్నమెంట్కి విన్నవిస్తాం. ఇవన్నీ కూడా మనం అనుకుంటూ పలు రకాల యాక్సిడెంట్స్ అన్నింటినీ కూడా ప్రజలకు కూడా అవేర్నెస్ ద్వారా కూడా వాళ్ళని కూడా మనం చైతన్యపరుస్తుంటే కనుక డెఫినెట్గా ఇటువంటి సమస్యకి మనం ముందు దీన్ని ఇంకా బెటర్గా హ్యాండిల్ చేయొచ్చు అనేది మా భావన. ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరో 4 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. వర్షాలతో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వివరించారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు చెప్పారు. వచ్చే నెలలో త్వరలోనే రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని ధర్మరాజు వివరించారు. ఋతుపవనాలు అనేవి ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవుల్లో కదలాడుతున్నాయి. ఇవి మరింత పురోగతి చెంది ఇతర బంగాళాఖాతం వరకు కూడా వ్యాపించాయి. రానున్న రోజుల్లో మరింత చురుగ్గా కదులుతాయి. ఒక్కసారి ఇవి బంగాళాఖాతం నుంచి అటు అరేబియన్ సీ మహాసముద్రం వైపు కదలిక వచ్చిన తర్వాత కేరళ తీరాన్ని తాకిన తర్వాత రాష్ట్రానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమారు జూన్ మొదటి వారంలోనే రాష్ట్రాన్ని ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి తాకే అవకాశం అయితే కనిపిస్తుంది.
కర్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి క్షమాపణలను అంగీకరించలేమని చెప్పింది. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలని, బాధ్యతగా ఉండాలని తెలిపింది. కొన్నిసార్లు న్యాయ విచారణ తప్పించుకునేందుకు కొందరు మర్యాదపూర్వకంగా మాట్లాడినట్లు నటిస్తారని కోర్టు పేర్కొంది. మరికొన్నిసార్లు మొసలి కన్నీరు కారుస్తారని చెప్పింది. ఇందులో కున్వర్ విజయ్ షా క్షమాపణ ఎలాంటిదని ప్రశ్నించింది. మంత్రి వ్యాఖ్యలపై విచారణకు మధ్యప్రదేశ్కు చెందని ఐపీఎస్లతో మంగళవారం ఉదయం 10 గంటల లోపు సిట్ ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర డీజీపీని సుప్రీంకోర్టు ఆదేశించింది. 3 సీనియర్ ఐపీఎస్లతో ఏర్పాటు చేయాలని, అందులో ఒక మహిళ ఉండాలని పేర్కొంది. ఈ నెల 28లోగా నివేదిక అందజేయాలని సిట్ను ఆదేశించింది. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి మీడియాకు వివరాలను వెల్లడించిన కర్నల్ ఖురేషీని ఉద్దేశిస్తూ ఆమెను ఉగ్రవాదుల సోదరి అని విజయ్ షా వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది. దీంతో ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న మధ్యప్రదేశ్ హైకోర్టు ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆ మంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించగా తాజాగా విచారణ సందర్భంగా ఆక్షేపించింది. ప్రస్తుతానికి అరెస్టు నుంచి మినహాయింపు కల్పించిన కోర్టు విచారణకు సహకరించాలని మంత్రిని ఆదేశించింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్ ఉగ్రస్థావరాలపై ఎలా దాడులు చేసిందో పేర్కొంటూ భారత సైన్యం పలు వీడియోలు పంచుకుంటోంది. ఆపరేషన్ సింధూర్లో వినియోగించిన ఏడీ గన్నర్పై రూపొందించిన ప్రత్యేక వీడియోను వెస్టర్న్ కమాండ్ అధికారులు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. నేను ఏడీ గన్, శత్రువు కనిపిస్తే లేపేస్తా అంటూ వీడియోను పోస్టు చేశారు. ఏడీ గన్నర్ ఖచ్చితత్వంతో వైమానిక దాడులు ఎలా నిర్వహించిందో తెలిపేలా దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు భారత్ ధర్మసత్రం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భారత్లో ఆశ్రయం కోరుతూ శ్రీలంక జాతీయుడు వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ ఉండటానికి మీకున్న హక్కు ఏమిటని ప్రశ్నించింది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఏలం ఎల్టీటీఈతో సంబంధాలున్నాయని 2015లో శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు దోషిగా తేలుస్తూ 10 ఏళ్ల శిక్ష ఖరారు చేసింది. అనంతరం ఆ వ్యక్తి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా శిక్షను 7 ఏళ్లకు తగ్గిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. అయితే శిక్ష పూర్తి కాగానే దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది. దీనిపై నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తాను చట్టబద్దమైన వీసాపైనే భారత్కు వచ్చానని, స్వదేశంలో తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొన్నాడు. ఇక్కడే ఆశ్రయం కల్పించాలని కోరగా స్పందించిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.